ప్రేమ రెండక్షరాల ఈ పదం ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపుతుంది. కానీ అదే ప్రేమ కళ్ళు మూసుకుని నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఎంతటి ఘోరానికి దారి తీస్తుందో చెప్పే హృదయ విదారక ఘటన ఇది. కన్నవారిని ఎదిరించి ప్రేమించిన వాడే లోకమనుకుని వెళ్ళిన ఒక యువతి చివరకు అదే ప్రేమ ఇచ్చిన గాయంతో ఇద్దరు బిడ్డలతో సహా శవమై తేలింది. ప్రేమలో గెలిచి జీవితంలో ఓడిపోయిన పద్మ జీవితం తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి గుణపాఠం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక లాంటిది. తెలిసి తెలియని వయసులో వచ్చే ప్రేమ ఎంతటి ప్రమాదకరమో పద్మ ఉదంతో నిరూపిస్తోంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేషనూరుకు చెందినటువంటి పద్మకు పెళ్లి జరిగింది. ఇద్దరిది ప్రేమ వివాహం. డిగ్రీలో ఉన్న సమయంలోనే వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లికి పద్మ కుటుంబ సభ్యులు ఒప్పుకోలా. పుట్టింటి మాటను పక్కన పెట్టేసింది పద్మ. కులాలు వేరు, వాడు పని పాట లేని జులై, వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం అధోగతి అయిపోతుంది, వాడిని పెళ్లి చేసుకోవద్దు, జీవితం ఆగం చేసుకోవద్దు అని చెప్పి తల్లిదండ్రులు మొత్తుకున్నారు. వినలా. అతని వెంటే నడిచింది పద్మ. మీరు మా ప్రేమకు ఒప్పుకోలేదు, సరే వదిలేసండి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతనితోనే నా జీవితం అని చెప్పి మొండిగా వెళ్ళిపోయింది. తానే సర్వస్వం అని నమ్మింది. తన ప్రేమ అతన్ని మారుస్తుందని ఆశపడింది. కానీ 5 ఏళ్ల సంసారం తర్వాత ఆమెకు అర్థమైంది, తను ప్రేమించింది ఒక వ్యక్తిని కాదు, ఒక అబద్ధాల పుట్ట, ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి, నిర్లక్ష్యం ప్రదర్శించే వ్యక్తి, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలో తెలియని ఒక మూర్ఖుణ్ణి నేను పెళ్లి చేసుకున్నానంటూ ప్రతి క్షణం బాధపడుతూ ఉంది. ఒక భర్తకు ఉండకూడనటువంటి ఎవరైతే, అసలు ఎలాంటి వ్యక్తి అయితే భర్తగా రాకూడదో అలాంటి వ్యక్తే నాకు భర్తగా వచ్చాడని చెప్పి ఆమె కుమిలిపోయింది. ఇలాంటి అవలక్షణాలన్నీ తన భర్తలో ఉన్నాయని చెప్పి తెలుసుకుని బాధపడని రోజంటూ లేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది. సంసారం అంటే కేవలం ప్రేమ కాదు, అంతకు మించిన బాధ్యత. ఇక్కడ శివశంకర్ ఆ బాధ్యతను పూర్తిగా గాలికి వదిలేశాడు. ఇంటి అద్దె కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజు తీర్చలేక పద్మ ప్రతిరోజు నలిగిపోతూనే ఉంది. చివరికి డ్వాక్రా లోన్కి సంబంధించినటువంటి అప్పు ఉంది, అది కట్టమని చెప్పి భర్తకు చెప్పింది. డబ్బులు అక్కడిక్కడ పోగు చేసి భర్తకి ఇచ్చింది. కానీ భర్త ఎంత నిర్లక్ష్యం చేశాడంటే, జులాయిగా తిరుగుతాడు కదా, బయట పని పాట లేకుండా తిరుగుతాడు కదా, ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసుకున్నాడు. తన విలాసాల కోసం, తన జలసాల కోసం ఖర్చు పెట్టేసి, ఏంటి డ్వాక్రా డబ్బులు కట్టలేదంటే కట్టలేదు, ఖర్చు అయిపోయినాయి, ఇంత సింపుల్గా చెప్పాడు. ఇంకా చాలా బాధపడిపోయింది. సిరీ సిటీలో ఉద్యోగం వచ్చిందని అబద్ధాలు చెబుతూ తిరిగే భర్తను చూసి ఇక తన భవిష్యత్తు పూర్తిగా చీకటమయమైపోయింది. నా పిల్లలకు దిక్కెవరు, నాకు దిక్కెవరు, కనీసం ఈ 1% బాధ్యత కూడా లేదు నా భర్తకు అని చెప్పి కుమిలి ఏడ్చింది. చనిపోయే ముందు పద్మ ఒక లేఖ రాసింది. ఆ లేఖ చూస్తే నిజంగా కళ్ళు చెమరుస్తాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ లేఖలో ఉన్నటువంటి ఆ పదాలు వింటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదు, నా జీవితం అందరికీ ఒక పాఠం కావాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాసింది. భర్తకి ఇంకొక విషయం కూడా చెప్పింది ఆ లెటర్లో, నేను పోయాక నువ్వు ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో అని ఆమె రాసినటువంటి మాటలు. నీకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నెల నెల డబ్బులు వస్తున్నప్పుడు అప్పుడు పెళ్లి చేసుకో, లేదంటే నాలాగా ఇంకొక మహిళను మోసం చేయకు. నాకు పుట్టినటువంటి ఈ బిడ్డలు నేను లేకపోతే వాళ్ళు కూడా నరకం చూస్తారు, మా ముగ్గురిని ఇంకా మాకు జీవితం లేదని చెప్పి మాకు అర్థమైపోయింది, కేవలం నీ బాధ్యత లేనితనంతో, నీ మూర్ఖత్వంతో. కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, వాళ్ళని, ఆ మహిళను కూడా నువ్వు ఇబ్బంది పెట్టకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఉంటేనే అప్పుడు చేసుకో అని చెప్పి ఆ లెటర్లో రాసింది. ఆ లేఖలో ప్రతి అక్షరం కూడా ఒక కన్నీటి చుక్కలాగానే కనిపిస్తూ ఉన్నాయి. అందరినీ కలిచివేస్తున్నటువంటి ఇంకో అంశం ఏంటి తెలుసా? ఆ పసిపిల్లల మరణం అండి. తను చనిపోతే తన బిడ్డలు ఎక్కడ అనాథలైపోతారో, బాధ్యతలని తండ్రి నీడలో ఇంకా వాళ్ళు నరకం చూస్తారు అని ఆ తల్లి భావించింది. ఎంతటి కఠిన నిర్ణయం తీసుకుందో చూడండి. తన చేతులతోనే తన 2 బిడ్డల్ని ఉరితీసి చంపేసి తాను కూడా ఉరేసుకుంది. ఆ తల్లి ప్రేమ ఎంతటి నిస్సహాయ స్థితికి చేరుకుందంటే తన బిడ్డల ప్రాణాలను తానే తీసేసింది. ఇంకే ఆప్షన్ లేదు. కానీ ఆ తల్లి చేతులు ఆ క్షణంలో అసలు ఏ విధంగా ఆ చేతులు వచ్చాయో కూడా అర్థం కావట్లేదు. పసిపిల్లలు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. ఒకరు 2వ తరగతి చదువుతున్నారు, ఒకరు యూకేజీ చదువుతున్నారు.
అలాంటి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్కూల్ నుంచి వాళ్ళిద్దరికీ ఉరేసి, కానీ ఆ ఆ చిట్టి గుండె ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందండి. ఆ పాపల ప్రాణాలు పోయేటప్పుడు ఆ తల్లి ఎంత మనోవేదనకు గురై ఉంటుంది. కానీ ఆ పాపలు ప్రాణం పోతున్న సమయంలో ఎంత విలవిల్లాడిపోయి ఉంటారు. ఎంత బాధాకరం చూడండి. కానీ నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లే తన బిడ్డల్ని చంపుకునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే నిజంగా ఆ తల్లి ఎంత ఎంత బాధకు గురై ఉంటుంది, ఎంత కన్నీళ్లు పెట్టుకుని ఉంటుంది, ఎంత ఆవేదనకు గురై ఉంటుంది. వాడి ఒక్క మూర్ఖుడు చేసినటువంటి పని వల్ల, ఒక మూర్ఖుడు బాధ్యత లేని తనం వల్ల ఆత్మగౌరవంతో బతికే ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. తన బిడ్డల్ని చంపుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధకు గురై ఉంటుంది. ఇక్కడ ప్రేమ గెలిచిందండి, కానీ జీవితం ఓడిపోయింది. జీవితంలో ఆ తల్లి ఓడిపోయింది. కేవలం ఒక ఆత్మహత్య కాదు, బాధ్యతలని తండ్రి చేసినటువంటి హత్యగా చూడాలి దీన్ని. ప్రేమ వివాహాలు చేసుకునే యువతకు పద్మ జీవితం ఒక చేదు నిజం. కేవలం ప్రేమ మాత్రమే పొట్ట నింపదు, జీవితాన్ని నిలబెట్టదు. కన్నవారిని కాదని వెళ్ళేటప్పుడు మీరు నమ్ముతున్న వ్యక్తికి ఆ బాధ్యత ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఇక్కడ తప్పు ఎవరిది? తనను నమ్మొచ్చిన భార్యను కళ్ళలో పెట్టుకోవాల్సిన భర్తదా, లేక కన్నవారిని కాదని గుడ్డిగా ప్రేమను నమ్మిన ఆ ఇల్లాలదా? ఇక్కడ భర్త శివశంకర్ అనే వ్యక్తి చేసిన బాధ్యత రాహిత్యం అనే తప్పు 3 నిండు ప్రాణాలను బలి తీసుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది కథ వింటే. పద్మ ఆశలు ఆవిరైపోయాయి. ఆ పసిబిడ్డల చిరునవ్వులు శాశ్వతంగా మోగబోయాయి. అప్పుల బాధ కంటే తనవాడు, నేను ఎవరినైతే నమ్మి గుడ్డిగా వచ్చానో వాడే ఇంత దారుణంగా మోసం చేశాడన్న ఆవేదనే ఆమెను మృత్యువు వైపు నడిపించింది. క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రేమించే హక్కు అందరికీ ఉంది, కాదనట్ల. ఆ ప్రేమకు నిలబడే సత్తా, కుటుంబాన్ని సాకే బాధ్యత లేనప్పుడు ఇదిగో ఇలాగే జరుగుతాయి. కన్నవారి హెచ్చరికలను పెడచెవిన పెడితే జీవితం ఎంతటి భయానక ముగింపు ఇస్తుందో చెప్పడానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యం. ఇకనైనా యువత మేల్కోవాలి, లేకపోతే మరొక పద్మ ఎంతో సమయం పట్టదు. విచక్షణగా ఆలోచనతో ముందుకు సాగకపోతే ఇలాంటివే జరిగే అవకాశం ఉంది. కానీ ఆ లెటర్లో ఇంకా చాలా రాసిందండి. అన్న గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. తన అన్న పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ లెటర్లో చూపించింది ఆ ఇల్లాలు. తను ఆ లెటర్ రాసేటప్పుడు తన భర్త నిర్లక్ష్యం, బాధ్యతలేనితనం చెబుతూ, అన్న ఒక్కసారి నేను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నువ్వే ఒకసారి రా అని ఆ లెటర్లో రాసింది. 8 సంవత్సరాలు అయిపోతుందన్న నిన్ను కానీ తల్లిదండ్రులను కానీ చూసి మాట్లాడి, నేను మూర్ఖంగా నేను చేసిన తప్పే, కానీ నువ్వు అడిగే ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క శూలంలాగా నా గుండెల్లో దిగుతుంది. నువ్వు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఈ చెల్లెల్ని ఒక్కసారైనా పాప అని నోరారా పిలువన్నా అని చెప్పి ఆ లెటర్లో ఆ పిచ్చి తల్లి రాసింది. ఆ అన్నే ఆ 3 శవాలను చూసి గుండెలు బాదుకుంటూ లెటర్లో నా ప్రస్తావన తీసుకొచ్చింది. కొన్నేళ్ల పాటు అన్నా చెల్లెళ్ళ అనుబంధం అతని కళ్ళ ముందు తిరిగిందండి. చాలా అంటే చాలా బాధకి గురవుతున్నారు ఆ తల్లిదండ్రులు కావచ్చు, అన్న కావచ్చు. సో క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఇల్లాలు ఎంత ఆత్మగౌరవంతో బతికిందనేది. ఎందుకంటే వాళ్ళని కాదని వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి, నాకు ధైర్యం సరిపోవట్లేదని కూడా రాసింది ఆ లెటర్లో. అటు తల్లిదండ్రులని కాదనుకొని వచ్చినందుకు తల్లిదండ్రుల దగ్గరికి, అన్న దగ్గరికి పోలేదు. ఇక్కడ వీడేమో మోసం చేస్తూ ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ₹1 సంపాదన లేదు, 2 ఆడపిల్లలు, వాళ్ళని ఏ విధంగా పెంచి పోషించాలన్న బాధ్యత లేదు. వీటి మధ్య సతమతమైపోయి ఇంకా నా జీవితం పూర్తిగా అంధకారం అయిపోయింది. ఇక్కడ ఈ లోకంలో నాకు ఇంకా బతికే పరిస్థితే కనిపించట్లేదు కనుచూపు మేర అని ఆ లెటర్ రాసి తన తల్లిదండ్రులను అన్న పేర్లు ప్రస్తావించి వేరే లోకానికి వెళ్ళిపోయింది. చాలా బాధాకరమైన విషయం. నిజంగా బాధ్యత లేనటువంటి వ్యక్తులని అసలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇంత మూర్ఖంగా నన్ను నమ్మి వచ్చిందే ఒక ఆడపిల్ల, ఆమెను ఎంత బాగా చూసుకోవాలి, తన తల్లిదండ్రులను, తన ఇంట్లో పెద్దవాళ్ళను కూడా కాదనుకొని వచ్చిందే, నన్నే నమ్మి వచ్చింది కదా, తనకి కనీసం కష్టం తెలియకుండా ఏ విధంగా నేను చూసుకోవాలన్నటువంటి బాధ్యత పూర్తిగా విస్మరించిన వాడిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అలాంటి ఒక మూర్ఖపు భర్తని, ఒక సైకో మెంటాలిటీ ఉన్నటువంటి భర్తని ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా ఈ వీడియో మీద స్పందించండి.
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మా! అమ్మా! మీ నాయన ధ్యానస్తుడు నీ కన్ను తెలపలేదమ్మా. నాయనా! ఓ నాయనా! మనకేం వద్దు. ఎట్లుంటే చాలు నాకు నాయనా నేను. అమ్మా! 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 అయ్యో!